నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ట్విలైట్. నేను శ్రీలత. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైడ్రాతో కాంగ్రెస్ నాయకుల ఆస్తులు కాపాడుతున్నారు. సంచలన వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి కేటీఆర్. ఓకు ఆస్తులు కాజేసిన బడా చోర్ నేతలకు సీఎం రేవంత్ రెడ్డి మద్దతు. కాంగ్రెస్ మత కల్లోలాలు జరగాలని చూస్తుందన్న బండి సంజయ్. తప్పుడు కేసులతో కాంగ్రెస్ ని లొంగ తీసుకోలేరు. ఈడీని బీజేపీ ఉసుగొల్పిందన్న వి హనుమంతరావు. జమ్మూ కాశ్మీర్ లో కుండపోత వర్షం, 3 మృతి. రాంబాన్ జిల్లాలో విరిగిపడ్డ కొండ చర్యలు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకొని 3 మరణించగా సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్ లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకొని 3 మరణించగా సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చందు అందిస్తారు. చందు, చెప్పండి. శ్రీనగర్ జమ్మూ కాశ్మీర్ లో అయితే క్లౌడ్ బీభత్సం అయితే భారీగా సృష్టించింది. దీని వల్ల కొండ చర్యలు అయితే విరిగిపడ్డాయి. రోడ్లు వంతెనాలు అయితే తెగిపడిపోవడం వల్ల కిలోమీటర్ల దూరంలో వాహనాలు అయితే నిలిచిపోయాయి. ఈ ధర్మకుండలో అయితే 100 మందికి పైగా రెస్క్యూ టీం అయితే కాపాడింది. ధర్మకుండలో కూడా 3 మృతులు చెందాలకు అధికారులు అయితే ప్రకటించారు. అక్కడ ఉన్న కొండ చర్యల ప్రాంతాల్లో చిక్కుకున్న వరదలు చిక్కున్న ప్రజలను అయితే సురక్షిత ప్రాంతాలకు అయితే రెస్క్యూ టీం తరలించింది. అక్కడ పరిస్థితులు అయితే దారుణంగా తయారయ్యాయి. ఈ ప్రకృతి వైపరీత వల్ల, వరదల వల్ల ఇల్లు, రోడ్లు అయితే ధ్వంసమయ్యాయి. అక్కడ ప్రస్తుతం విద్యుత్ సరఫరా అయితే నిలిపివేస్తున్నారు. రోడ్ల ధ్వంసం అవడం వల్ల వాహనాలు అయితే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రస్తుత పరిస్థితి అయితే దారుణంగా ఉంది. రాంబంద్ జిల్లాలో అయితే ఇంచుమించు 40 ఇళ్లు అయితే కూలిపోయాక అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఈ బీభత్సం గత 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు అయితే మొదటిసారిగా జరిగిందని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. తక్షణ ఆర్థిక సాయంగా కేంద్ర మంత్రి జితేందర్ సింగ్ అయితే కొత్త నిధులు అయితే కేటాయించినట్టు తెలుస్తుంది. ఇది 24 గంటల వరకు అయితే ఇదే విధంగా కొనసాగేటట్లుంది. ఈ భారీ ఉరుములు మెరుపులతో భారీ నష్టం అయితే వాటిల్లింది. అక్కడ వాహనాలు, వంతెనలలో వాహనాలు, రోడ్లలో చిక్కుకుపోవడం, వంతెనాల కింద చాలా మంది చిక్కుకున్నట్టయితే అధికారులు తెలిపారు. వారిని అయితే రక్షించడానికి అక్కడ ప్రభుత్వం అయితే ముమ్మరంగా రెస్క్యూ టీం అయితే ఏర్పాటు చేసింది. వారి సురక్షిత ప్రాంతాలకి తరలించే విధంగా పూర్తి ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ పరిస్థితి దయనీయంగా ఉంది. అక్కడ ఈ బీభత్సం అంటే ఇంతకు ముందుకు జపాన్, చైనాలో జరిగిన బీభత్సం ఇక్కడ కండ్లారా కనపడుతుంది. ఈ బీభత్సం అయితే ఇంకా 24 గంటలు కొనసాగే విధంగా అయితే ఖచ్చితంగా కనపడుతుంది. ప్రభుత్వం అయితే కేంద్రము ఇప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే దీనికి తక్షణ సహాయం అయితే సహాయక చర్యలు అయితే చేపట్టింది. ఓకే, థ్యాంక్ యూ చందు.
జమ్మూ కాశ్మీర్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. 2 రోజులుగా ఆగకుండా కురుస్తున్న కుండపోత వానల కారణంగా భారీగా కొండ చర్యలు విరిగిపడుతున్నాయి. రాంబన్ జిల్లాలో దాదాపు 40 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. వరదలో చిక్కుకొని 3 మరణించగా సుమారు 100 మందిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఓక్స్ చట్ట సవరణ బిల్లుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పేద ముస్లింలకు న్యాయం జరగాలనే ఓక్స్ చట్ట సవరణ బిల్లు ప్రవేశపెట్టామన్నారు. బడా చోర్లందరూ కలిసి మీటింగు పెట్టడం సిగ్గుచేటని మండిపడ్డారు. పేద ముస్లింలను దోచుకున్న ఎంఐఎం పార్టీకి కాంగ్రెస్ బీఆర్ఎస్ మద్దతు పలకడం విడ్డూరంగా ఉందని బండి సంజయ్ అన్నారు. అది కాంగ్రెస్ స్పాన్సర్డ్ మీటింగ్. అది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన బిల్డింగ్ లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ స్పాన్సర్ చేసేటువంటి మీటింగ్. అది నేను మొన్న చెప్పినా మళ్ళీ చెప్తున్నా, కర్త కర్మ క్రియ అంతా కూడా కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ సూచన మేరకే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఇవాళ కొన్ని ముస్లిం సంఘాలు ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో వాళ్ళ ప్రోద్బలంతో వాళ్ళ మీటింగ్ పెడుతున్నారు. దీంతో ఏం అయ్యేది కాదు. నేను ఇవాళ మీటింగ్ పెడుతున్నటువంటి ఆ ముస్లిం సమాజానికి సంబంధించిన నాయకులను ప్రశ్నిస్తున్నా. ఇన్ని రోజులు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 77,000 ఎకరాల స్థలం ఉంది. ప్రతి సంవత్సరము 1,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది దాని ద్వారా మీరు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ పేద ముస్లింకైనా న్యాయం చేసిండ్రా? ఎవరినైనా పేద ముస్లింలు ఆదుకునే ప్రయత్నం మీరు చేసిండ్రా? దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆ వేదికకు ఉన్నది. ఇవాళ ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆ ముస్లిం పేదలకు సహాయం చేయాలి, వాళ్లకు న్యాయం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో ఈ సవరణ తీసుకొచ్చింది. దీన్ని వ్యతిరేకిస్తే ముస్లిం సమాజంలో పేదలను వ్యతిరేకించినట్లే. అంటే పేదలు ఎక్కడ ఉండండి, పెద్దోళ్ళంతా ఓవైసీ లెక్క ఉండాలి, ఓవైసీ కుటుంబం లెక్క ఉండాలని చెప్పి అంటున్నారు. నేను మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం ఉంటే తెలంగాణ రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులు ఎంత, ఎవరి ఆధీనంలో ఉన్నాయి, దాని ద్వారా ఎంత ఇన్కమ్ వస్తున్నది, వచ్చిన ఇన్కమ్ ఎంతమంది పేద ముస్లిం సహకరిస్తున్నది, లాభం చేస్తున్నది, శ్వేతపత్రం విడుదల చేయమని చెప్పండి. కాబట్టి దీని మీద చర్చ జరగకుండా ఇది బీజేపీ సవరణ తీసుకొచ్చింది, దీనికి మతం రంగులు. త్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే చేశారు. త్రిపుల్ తలాక్ అప్పుడు గిట్నే దేశం మొత్తం గగ్గోలు పెట్టాలని ప్లాన్ చేశారు. ఏడుందే ఏది. హైదరాబాద్ లో స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో తలసేమియా చిన్నారులకు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ రోజు సీఎం చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా ఓయూ పీహెచ్డీ స్టూడెంట్ జాతీయ అధ్యక్షులు తలారి శ్రీనివాసరావు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. టీడీపీని బలోపేతం చేయడంలో చంద్రబాబు చేసిన కృషి శ్రమ ఎన్నలేనిదని కొనియాడారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి 75వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు చేసుకుంటూ, మన ప్రియతమ నాయకుడు బర్త్డేని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం ఆనందంగా భావిస్తున్నాం. ఆ సందర్భంగా ఈరోజు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ఎదుట చంద్రబాబు నాయుడు గారి బర్త్డే సందర్భంగా తలసేమియా బాధితులకు రక్తదానం చేయడం జరిగింది. సిబిఎన్ ఫ్యాన్స్ అసోసియేషన్ స్కూల్ ఆఫ్ సిబిఎన్ ఆధ్వర్యంలో ఈరోజు దాంతోపాటుగా ఐసీటీ అండ్ ఈ గవర్నెన్స్ డేని జరుపుకోవడానికి కూడా సంతోషంగా భావిస్తున్నాం. భారతదేశంలో ఒక ప్రాంతీయ పార్టీకి జాతీయ అధ్యక్షుడిగా ఉండి 4 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నేతగా, సమర్థవంతమైన ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా పేరొందిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి విజన్తో సుపరిపాలన అందించడం తిట్ట ఆయన ఆర్థిక సంస్కరణలు చేయడంలో ఆయన ఎంతో రాజకీయ చాణికుడు. అలాంటి నాయకుడికి జన్మదినం జరుపుకోవడం ఆనందంగా భావిస్తూ ఆ స్వామి వెంకటేశ్వర చంద్రబాబు నాయుడు గారికి ఆరోగ్యం మంచిగా పుట్టాలని కోరుకుంటూ, రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ మరింత వృద్ధిలోకి రావాలని చెప్పి కోరుకుంటూ, తెలంగాణ కూడా
తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఉంది. ఎందుకంటే సామాజిక న్యాయం తెలుగుదేశంతో పుట్టింది. తెలుగుదేశం పార్టీ పుట్టిన గడ్డ కూడా తెలంగాణ హైదరాబాద్లోనే. కాబట్టి పార్టీని చంద్రబాబు నాయుడు గారి కాస్త ఇక్కడ కూడా బలోపేతించాలని చెప్పి మనస్ఫూర్తిగా వారిని విజ్ఞప్తి చేస్తూ రానున్న కాలంలో బాబు గారికి మంచి ఆరోగ్యం కోరుకుంటూ ఈ యొక్క బ్లడ్ క్యాంప్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞత తెలుసుకుంటూ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ 3 ప్రధానుల ఎంపికతో పాటుగా ఎంపికలో కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్రవుతుంది. అదే కాకుండా ఈ యొక్క ఏప్రిల్ మాసం అంటే ఎంతో పవిత్రమైన మాసం. బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రావు, మహాత్మా జ్యోతిరావు పూలేలు పుట్టిన అతి పవిత్రమైన నెలలో చంద్రబాబు నాయుడు గారి అంటే ఒక సమర్థవంతమైన సుపరిపాలన నాయకుడు పుట్టడం అదృష్టంగా భావిస్తూ మేము అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం టీడీపీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు జరిగాయి. ఈ వేడుకల్లో ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, ఆకుల రామకృష్ణ, కేవీ సత్యనారాయణ రెడ్డి పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం సీఎం చంద్రబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ తెలుగుదేశం పార్టీ ఉప్పులూరి సత్యబాబు గారు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. పట్టణంలోని పార్క్ సెంటర్ వద్ద టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పాలు, పండ్లను పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గౌరవనీయులు శ్రీ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, మా ప్రియతమ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటూ ఈరోజు వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని బుచ్చిరెడ్డిపాలెం మండల తెలుగుదేశం పార్టీ మరియు నగర పంచాయతీ కౌన్సిలర్లు, అందరూ కార్యకర్తలు, నాయకులు, మరి భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ నాయకులు, ఈ కూటమి ప్రభుత్వం అందరం కూడా ఘనంగా కూడా ఈరోజు జన్మదిన కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. ఈరోజు పేదలకి అన్నదానం చేస్తున్నాం. రోగులైనటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహారాలు పంచుతున్నాం. అలాగే వికలాంగులు, లైన్ లేనటువంటి వాళ్ళు, బ్లైండ్ స్కూల్ విద్యార్థులకు కూడా ఆహార కార్యక్రమాలు పంచుతున్నాం. మరి మా నాయకుడు చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, ఈ రాష్ట్రంపై ఆయనకు ఉన్నటువంటి అభిమానం, ఈ రాష్ట్రంపై ఉన్నటువంటి అవగాహన, అనేక కార్యక్రమాల్ని పురస్కరించుకొని మనం ఇక్కడ చూస్తున్న ఫ్లెక్సీలో ఆయన బాంబ్ బ్లాస్ట్లో పేల్చాలనుకున్నప్పుడు ప్రయత్నం చేస్తే వాటన్నింటినీ కూడా దిగ్విజయంగా జయించి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవంతో ఈ రాష్ట్ర అభివృద్ధి జరగాలి, తెలుగు వాళ్ళకి జాతీయ పురస్కారం ఉండాలి, ఈ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్య స్థానంగా ఉండాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం 5 సంవత్సరాలు చేసినటువంటి లోపభూయిష్టమైనటువంటి విధానాలు అనేక పారిశ్రామిక ప్రగతిని కుంటుపెట్టింది, యువత భవిష్యత్తు నాశనం చేసింది, రైతాంగాన్ని నాశనం చేసింది. అలాగే మన యొక్క పోలవరం ప్రాజెక్ట్, అమరావతి యొక్క రాజధాని, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఏమీ లేకుండా ప్రగతి నిరోధకులాగా లక్షల కోట్ల రూపాయల లోటు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని పెడితే ఈ దాంట్లో వీటన్నిటి ఆయనకున్న అపార అనుభవంతో ఈ అధిక లోటుని బడ్జెట్ని అధిగమిస్తూ అనేక సంక్షేమ కార్యక్రమాలు, యువత భవిష్యత్తు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పోలవరం ప్రాజెక్టు, అలాగే అమరావతి మెగా సిటీ, అనేక విద్యా సమస్యలు, అనేక వైద్య కళాశాలలు, అనేక వైద్య పరిశ్రమలు అనేకం తీసుకొని వచ్చేదానికి ప్రయత్నాలు జరుపుతూ ముందుకు పోతున్నారు. గౌరవనీయులు, కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి కేటీఆర్ ఫైర్ అయ్యారు. హైదరాబాద్ లో కాంగ్రెస్ నేతల ఇళ్లను కాపాడుతూ పేదవారి ఇండ్లను కౌలుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, అన్న తిరుపతి రెడ్డి, మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, మాజీ ఎంపీ కేవీపీ రామచంద్రరావుల ఇళ్లను వదిలిపెట్టారని ఆరోపించారు. మీరు గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు. హైడ్రా ఏంద్రాబాయ్, హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. ఎవరు ఆస్తులు కాపాడతావు?
హైడ్రాతోని ఆస్తులు కాపాడుతా. ఇవాళ ఆస్తులు కాపాడుతారంటే పక్కా కాపాడుతారు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇల్లు మాత్రం ముట్టరు. చెరువుల FTL ఉన్న శ్రీనివాసరెడ్డిని ముట్టరు. పట్నం మహేందర్ రెడ్డి నట్టనడమ చెరువులో కట్టినా ఆయనదేం కాదు. KVP రామచంద్రరావుది చెరువు మీదనే ఉన్నా ఆయనది ముట్టరు. అట్లాగే రేవంత్ రెడ్డి వాళ్ళ అన్న తిరుపతి రెడ్డి గారిది FTL లోపలున్నా దాన్ని ముట్టరు. ఇక మరి ఎవడు దొరికిండు తేరగా? అల్గగా దొరికిటాడు ఎవడు? గరీబుగాడు. కొట్టుర్రా అంటే కొట్టుర్రు, కొడతారు. మరి మీ ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరా? ఎమ్మెల్యే సాబ్ది కూడా ముడతలేరు, కొడతలేరు. కొట్టేతందుకు ముట్టేతందుకు ఎవడు అల్గగా దొరుకుతాడు? గరీబుగాడు. ఏడ దేవులాడురి. ఒక బస్తున్నది, ఇందులో గరీబుగాళ్ళు వచ్చి వాళ్ళు వేసుకున్నారు. కొట్టారు. కొట్టుర్రా అంటే కొట్టురు. ఏం చేయాలి మళ్ళా? కింద మళ్ళీ ఎవరికో లాంచాలు, రకరకాల కథలు, కార్యక్రమాలు మీకు అన్నీ తెలుసు. మీరు గమ్మత్ ఏమనిపిస్తుంది అంటే కొన్ని మాటలేమో పెద్దగా చెప్తారు. హైడ్రా ఏంద్రా బై హైడ్రా అంటే హైడ్రాతోని ఆస్తులు కాపాడుతాం. బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత వి హనుమంతరావు ఫైర్ అయ్యారు. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ మాజీ చీఫ్ సోనియా గాంధీ, రాహుల్ గాంధీపై ఈడీ ఛార్జిషీట్ దాఖలు చేయడం దారుణమన్నారు. బీజేపీ కావాలని ఈడీని ఉసుగొల్పారని ఆరోపించారు. తప్పుడు కేసులతో కాంగ్రెస్ ని లొంగదీసుకోలేరని వి హనుమంతరావు ధ్వజమెత్తారు. ఆ రోజులలో స్వాతంత్ర్యం గురించి పోరాడుతున్నటువంటి మహాత్మా గాంధీ, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్, మౌలానా గారు గాంధీ అడుగుజాడులో బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న సమయంలో పత్రిక ఉండాలని ఆనాడు స్వాతంత్ర సమరయోధులు అందరూ కలిసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు పేపర్ పెట్టడం జరిగింది. దాని ద్వారా కింది జనానికి తెలవాలి ఏది ఉద్యమం ఏంది, మన హక్కులేంది, బ్రిటిష్ వారు ఎన్ని రోజులు పరిపాలన చేస్తారని ఆలోచన చేస్తున్న సమయంలో ఈ పేపర్ పెట్టడం, అది గ్రామానికి పోవడం, దాంతో మహాత్మా గాంధీ గారు ఏ కార్యక్రమం చేసినా ప్రజలందరూ గ్రామాలలో, పట్టణాలలో దానికి సపోర్ట్ చేసేవారు. అలాంటి పేపర్ను పట్టుకొని ఇవాళ అన్ని పేపర్లు బాగా నడుస్తాయని కాదు, పేపర్లకు ఉండే ఇబ్బంది ఉన్నది, వారికి జీతాలు ఇవ్వాలి, అదేవిధంగా కిరాయిలు ఇవ్వాలి, ఇవన్నీ ఉన్న సమయంలో వారికి కొంత ఇబ్బంది కలిగితే దాని మీద మనీ లాండరింగ్ చేసిండ్రని సోనియా గాంధీ మీద, రాహుల్ గాంధీ మీద A1, A2గా పెట్టడం, ఇది ఎంతవరకు న్యాయం అనేది నేను అడుగుతున్నా. నరేంద్ర మోడీకి ఏది దొరకలే. గతంలో ఇదే జనతా పార్టీ చేసింది ఒక పని. ఆనాడు ఉన్నటువంటి ఎమర్జెన్సీ కానీ, షా కమిషన్లో కానీ ఇందిరాగాంధీని జైల్లో పెట్టాలని పెట్టిండ్రు కూడా. కానీ తర్వాత తీర్పు ఎట్లొచ్చింది? 77 ఓడిపోతే 1980లో మళ్ళా ఇందిరాగాంధీకే పబ్బం కట్టిండ్రా లేదా ప్రజలు? ఆ ఆలోచన ఎందుకు చేస్తుండో నరేంద్ర మోడీ, అమిత్ షా నేను చెప్తున్నా. మీరు గిన సోనియా గాంధీని గిన గతంలో జనతా పార్టీ చేసిన తప్పు మీరు చేస్తే మాత్రం యావత్ భారతదేశంలో మళ్ళీ కాంగ్రెస్ సర్కారే వస్తుంది, ఇండియా కూటమే వస్తుంది అనేది నా ఉద్దేశం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.